సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా రకరకాల వడియాలు పెట్టుకుంటాం కదా. మరి ఉప్మా రవ్వ వడియాలను చాలా ఈజీగా క్రిస్పీగా ఎలా పెట్టాలో చూసేయండి. ముందుగా ఒక గిన్నె ఉప్మా రవ్వని గిన్నెలో వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అంతలోపు గ్యాస్ పైన ఏ గిన్నెతో ఉప్మా రవ్వ వేసామో అదే గిన్నెతో 5 సార్లు నీళ్లను వేసుకోవాలి. నీళ్లు ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకోవద్దు. నీళ్లు ఇలా మసులుతున్నప్పుడు 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం మీ ఆప్షన్, వేయకపోయినా పర్లేదు. 1 స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పిసమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రవ్వలోని నీళ్లు వంపేసి మసులుతున్న నీళ్లలో ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే రవ్వ మొత్తం ఉండలైపోయి వడియాలు పెట్టడానికి సరిగ్గా రాదు. గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5-6 నిమిషాలు కలుపుకుంటూ రవ్వను ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా తిక్కగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వడియాలు పెట్టే కవర్ పైన ఇలా రౌండ్ గా వడియాలను పెట్టుకోవడమే. ఇలా 2 రోజులు ఎండలో బాగా ఎండిన తర్వాత దానంతలవే ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత బాగా వేడి అయిన ఆయిల్ లో వడియాలను ఫ్రై చేసుకోవడమే.